హలో అండి, బాగుండారా? ఏమైతే బాగుండాం, మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనము చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. అల్లం తెల్లగడ్డ పేస్టు, మిరియాల పొడి, మిరప్పొడి, సాల్ట్, చింతపండు పేస్టు నేను ముందే కలిపి చింతపండు నానబెట్టి కలుపుకొని ఆ గుజ్జు ఉడకబెట్టి పెట్టుకున్నాను. అది అన్నమాట. అది కార్న్ పౌడరు, పసుపు పొడి కొద్దిగానే వేసుకున్నానండి, ఎందుకంటే ఒక 4 పీసులు మాత్రమే చేపలు. అందువల్ల చేపల పేరేంటి మీకు తెలుసా? జపాన్ పక్కెలు అంటాం మేము. చిత్తూరు సైడ్ అయితే జపాన్ పక్కెలు. దాన్ని మీరేమంటారో నాకు తెలియదు, కామెంట్లో పెట్టండి. దానికి బాగా పట్టించుకుందాము. ఈ కారం అంతా బాగా వేసి పట్టించి అరగంట పక్కన పెట్టేసినామంటే ఉప్పు కారం అయితే బాగా పడుతుంది మసాలా దానికి. తర్వాత మనం తీసి ఫ్రై చేసుకుందాము. అన్నము కూర అంతా రసం అంతా అయిన తర్వాత ఫ్రై చేసుకుందాము. అప్పటికి ఇది కారం అంతా బాగా పడుతుంది, బాగా టేస్ట్ వస్తుంది కదా. అదే అండి. ఇప్పుడు వేయించుకునేస్తాం. ఎక్కువ నూనెలో నేను వేయలేదండి, ఎందుకంటే మళ్ళీ ఆ నూనె మళ్ళీ వాడలేము. అందుకని నేను ఈ విధంగానే చేస్తాను. కొద్దిగా నూనె అలా పోసి కాల్చి తీసుకుంటాను. మరీ మునిగే మారిగా నూనె పోయిన కానీ పోస్తాను. ఈ విధంగానే నేను ఫిష్ ఫ్రై అయితే ఎక్కువ చేస్తాను. ఎక్కువ పోసి చేసే టైంలో చేసి ఉన్నాను, ఎందుకంటే చాలా ఎక్కువ ఫిష్ ఫ్రై చేయాలంటే ఈజీగా ఉంటుంది, టైం పడుతుంది, ఎక్కువ లేట్ అవుతుంది అనేసి అలా చేసి ఉన్నాను. ఇది తక్కువే కాదు, నేను చేసేది మాత్రం ఎక్కువ ఈ విధంగానే చేస్తానండి. ఎక్కువ నూనె వేసి దాంట్లో ముంచి ఉడకబెట్టి అదంతా చేయను. ఇది కొంచెం ఎలా చెప్పాలంటే తవా ఫ్రై ఏదంటారు, కేరళ స్టైల్ అనాలి. మేము అక్కడ ఉండేటప్పుడు అంటే ఈ విధంగానే కాల్చుకునే వాళ్ళము. దోస పైన వేసి నూనె ఎక్కువ పోయకుండా ఇలా కాల్చుకునే వాళ్ళం మేము కేరళలో. ఇంతే, చేపలు కాబట్టి తక్కువ కారము ఉప్పు అంతా వేసి కలుపుకున్నాను. ఈ ఫిష్ చేపలు ఈ విధంగా చేసేది మీకు నచ్చితే నాకు కామెంట్లో మీరు కూడా చేసి నాకు కామెంట్లో పెట్టండి. లేదు మీకు నచ్చలేదంటే కూడా కామెంట్లో నాకు మీరు పెట్టచ్చు. ఈ విధంగా మాకు నచ్చలేదు అన్నోళ్ళు కూడా మీరు కామెంట్లో పెట్టచ్చు. నచ్చిన వాళ్ళు కూడా చేసి బాగుందని కూడా కామెంట్లో పెట్టచ్చు అండి. పచ్చిమిరపకాయలు అయితే తప్పకుండా వేసుకుంటాను, అదొక మంచి వాసన, తినేదానికి కూడా బాగుంటుంది. అందువల్ల అండి. ఫిష్ ఫ్రై రెడీ. ఇంకా తినడమే ఆలస్యం అండి, తినేద్దామా? అంతకుముందే అండి, ప్లీజ్ అండి, నా ఛానల్ని చూసేవాళ్ళు కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండారండి. మీరు కూడా చేసుకోండ్రో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.